ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ రేపు పోలాండ్లో ప్రధాన బస చేయనున్నారు. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ప్రధాన ఈ పర్యటనకు వెళ్తున్నారు. మధ్య ఐరోపాలో భారత్కు కీలక ఆర్థిక భాగస్వామిగా పోలాండ్ ఉంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడు ప్రధానులతో మోడీ సమావేశం కాబోతున్నారు. అనంతరం పోలాండ్లో ఉన్న ప్రవాస భారతీయులను ప్రధాని కలవబోతున్నారు. వారితో కలిసి ఓ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాగా భారత ప్రధాన పోలాండ్లో పర్యటిస్తుండగా గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం జరిగింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛ వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తుంది. 2 రోజుల పోలాండ్ పర్యటన అనంతరం 23న మోడీ ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సంతరించుకుంది. ఎందుకంటే ఈ రోజు రేపు ఆయన పోలాండ్ అదేవిధంగా ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. మొత్తానికైతే భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాల పరంగా ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఉన్న సంబంధాలకు సంబంధించి 70 ఏళ్ళు పూర్తయిపోయాయి. సంబంధాలతోనే ఉన్నాం. ఐరోప్ లో భారత్ అనేది కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. సో పోలాండ్ అధ్యక్షుడు ప్రధానితో మోదీ సమావేశం ఉండబోతుంది. పోలాండ్ పర్యటన తర్వాత ఉక్రెయిన్ బయలుదేరేయాలన్నారు. అంటే ఈ నెల 23న ఉక్రెయిన్ లో మోదీ పర్యటించబోతున్నారు. సో అది ట్రైన్ జర్నీ కూడా చేయబోతున్నారు. అక్కడ భారత్ లో ఉక్రెయిన్ సంబంధించి ద్వైపాక్షిక సహకారం బలోపేతం చేయాలనే దానికి ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అనేది చేస్తున్నారు. అండ్ ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితులు మనకు తెలుసు. ఇటీవలే రష్యాలో కూడా ప్రధాని మోదీ పర్యటించారు. ఆ పర్యటన ముగిసి నెల కూడా కాలేదు. నెల కూడా కాకముందే ఉక్రెయిన్ వెళ్తున్నారంటే ఉక్రెయిన్ రష్యా మధ్య ఒక వారధిగా పనిచేయబోతున్నారా? అండ్ ఎందుకంటే భారత్ మాత్రమే ఈ 2 దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పగలదు అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్న వారు కూడా ఉన్నారు. మరి మోదీ పర్యటన ఏ విధంగా ఉక్రెయిన్ కి మేలు చేస్తుంది, ఉక్రెయిన్ లో ఆయన ఏమేమి మాట్లాడతారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, వచ్చిన తర్వాత మోదీ మాట్లాడే మాటలు, భారత్ తీసుకునే స్టాండ్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. అండ్ భారత్ కి రష్యాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఈ 2 దేశాలకు మధ్య అనేక రకాల అంటే ఆర్థికంగా అదే విధంగా ఫైనాన్షియల్ గా కూడా అంటే ఆర్థిక సంబంధాలతో పాటు అనేక రకాలుగా రష్యా భారత్ రష్యాకు సహకారం చేస్తూనే ఉంది. సో ఈ క్రమంలో ఉక్రెయిన్ తో రష్యాకు ఉన్నటువంటి యుద్ధ వాతావరణాల మధ్య ఉక్రెయిన్ కి అయితే వెళ్ళబోతున్నారు. అండ్ రష్యా అధ్యక్షుడితో కూడా మాట్లాడారు. కాబట్టి ఏం మాట్లాడారు ఏంటి, ఈ 2 రాష్ట్రాల మధ్యలో శాంతి వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పేసి మోదీ కూడా చెప్పారు. కాబట్టి ఏం మాట్లాడతారు ఏంటి, ఇది చాలా కీలకం. అంటే పోలాండ్ కన్నా కూడా ఉక్రెయిన్ లో మోదీ పర్యటన అండ్ ఉక్రెయిన్ గురించి ఆయన మాట్లాడడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇటు రష్యాకు సంబంధించి కానీ అటు ఉక్రెయిన్ కి సంబంధించి కానీ వాళ్ళ మధ్యలో ఒక మంచి వాతావరణం నెలకొల్పడానికి మోదీ చేసినటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం అందరూ వేచి చూస్తున్నారు. థ్యాంక్ యూ స్వప్న.